హాయ్ గాయ్స్, అందరు జై శ్రీరామ్. వెల్కమ్ టు లడక్స్ డే 19. ఇప్పుడు నైట్ డే నోమాల్ ఉన్నది హోటల్, అంటే హౌస్ స్టే అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. మన 490 km ఉంది. సో మన ఫ్యూయల్ బంక్ లో మన బండ్ల ఫ్యూయల్ కూడా లేదు ఎక్కువ. మనం పెట్రోల్ కోసం ఆగినా అనమాట. ఇక్కడ పెట్రోల్ అడుగుతారు, మన బ్లాక్ దొరుకుతాయని చెప్పేసి. చూద్దాం, మనం కూడా ఉంటే మన బండ్లు అయితే మా అంటే ఒక 50 kilometers ఏం పోతుంది. మనైతే పెట్రోల్ ఒప్పించాడు బ్లాక్ లా 130 రూపీస్ అంట పెట్రోల్. మన వల్ల అయితే ఒక 5 లీటర్ ఒప్పించిన, ట్యాంక్ ఫుల్ చూపిస్తున్నా 5 లీటర్ ఒప్పిస్తే. అంటే ఆల్మోస్ట్ అంతకుముందు ఒక 2 పాయింట్ల ముందు 2 పాయింట్ ఒక 2 లీటర్లు ఉండొచ్చు. సో 5 లీటర్ ఒప్పించిన. ఇప్పుడైతే 5 లీటర్ అయితే బంక్ ఇక్కడ నుంచి 130 km ఉందా అంటారు. అక్కడ దాకా తెలుస్తుంది ఏం కాదు. 2 లో 5 లీటర్స్ 5 లీటర్స్ బుల్లెట్ లో అవడం అక్కడ లేదంట. బుల్లెట్ లో ముంగర అన్నవాళ్ళు ఎవరు చూడడానికి వచ్చారు పెట్రోల్ కి. ఇక్కడ అన్నవాళ్ళు ఇక్కడ ఉందంటే అక్కడ ఓపిస్తారు అనమాట. అక్కడ ఉన్నారు అన్నవాళ్ళు. ఇంకా దాంట్లో కూడా ఓపించుకొని ఇక్కడ నుంచి సీదా మనాలి కొట్టేసేయాలి. రోడ్ మొత్తం అయితే ఆగమా ఉందంట. చూద్దాం ఎట్లయితుందో కథ. అమ్మతో 150 లీటర్. అన్న వాళ్ళు పనుల వాళ్ళు పెట్రోల్ ఒప్పించేసారు. ఘోరంగా 150 రూపీస్ ఉండే పెట్రోల్. చాలా ఘోరం. మనాలికి వెళ్ళాలి. ఏ టైం అయితే తెలియదు. మనాలి వెళ్తాం వెళ్ళి మన డౌట్ రోజు మనాలికి అయితే వీళ్ళతోని సుఖం. ఏ టైం వరకు వెళ్తాం వెళ్ళము. 2 ఉంటాయి. అయితే నేను ఇక్కడ రోడ్ పక్కన ఒక అడ్రస్ కోసం ఆయన ఉంటే అడ్రస్ అడగదామని. సో ఇక్కడ చూస్తే వాటర్ మొత్తం అవంతలో బాయిల్ అవుతున్నాయి అన్నమాట. ఇగో అక్కడ ఫుల్ గరం ఉన్నాయి వాటర్ అయితే. ఇగో వాటర్ మొత్తం బాయిల్ అవుతున్నాయి. హైలైట్ అయితే అక్కడ భూమిలో నుంచి అంత గరం నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అర్థమవుతుంది. అయితే కానీ ఫుల్ గరం ఉన్నాయి వాటర్ అవి అయితే. అది ఇంకోటి ఏంటంటే మనది స్టంట్ మనాలికి మనకి అక్కడ నుంచి నోమో నుంచి ఎంత చూపించింది 425 చూపించింది. సో మ్యాప్ ఏమో మధ్యలోకి వేరే రూట్ చూపిస్తే అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు నడుతున్నారంటే ఆ రూట్ మంచిది అదే వద్దా అంటే మళ్ళీ మనాలి మీగిన వెళ్ళాల్సి వస్తుంది. మనాలి సార్ ఇది లడాక్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి లడాక్ దగ్గరికి 93 kilometers చూపిస్తుంది. సో అక్కడ నుంచి ఎంత చూపిస్తుంది మళ్ళీ అక్కడ నుంచి 425 kilometers. టోటల్ అయితే 500 చేంజ్ చూపిస్తుంది అనమాట. నాకైతే డౌట్ అయ్యారు రోడ్ మనాలికి. ఎందుకంటే మన బండ్లు 60 కన్నా ఎక్కువ పోతున్నావు కాబట్టి 60, 55, 70 కూడా పోతున్నాయి. లాస్ట్ ఇంటి 65 ఇక ఇంట్లో పోతే మనం పోయినట్టే. ఈరోజు మనాలికి ఎట్లయినా డౌట్ మధ్యలో ఆగిపోతాం మీరు జీతో దగ్గర అని. ఆల్సో ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఓపెన్ ఉందో కన్ఫర్మ్ కూడా లేదనమాట మనకి. మనం అయితే ఇప్పుడు ఉప్సీ దగ్గరకు వచ్చేసాం. ఉప్సీ అయితే మనం ఇంకో 18 km సంథింగ్. అక్కడ ఉప్సీలో ఒక 10-20 minutes ఆగి అక్కడ నుంచి మనాలి స్టార్ట్ కావాలి. ఇంకా 16 kilometers ఉప్సీ రైట్. అక్కడ నుంచి మనాలి స్టార్ట్ కావాలన్నమాట. టైం అయితే 12 అవుతుంది. మనాలి అయితే అక్కడ నుంచి 425 ఉంది. బట్ అయితే ఏ టైం అయితే నాకు డౌట్ ఏ రోజు మనాలి పోడు. మనమైతే మన బళ్ళు ఇంకెందుకు వస్తాయి. నేనే మూడో ఉప్సీలో అవుతాను మీరు అంటే సరే అన్నారు. సో మనకు నడుపు మెల్ల నడుపు మాత్రం అయితే మినిమం 80-90 కొట్టాలి. 60 కొట్టుకొస్తా బండి. సో అట్లా అని చెప్పి మూడు వచ్చేస్తున్నాం అనమాట. 80 వరకు ఆరు కూడా వచ్చేస్తాం మెల్ల. వాళ్ళకి నాకు 2 km ఫరక్ ఉంటుంది అంతే. ఎందుకంటే మొత్తం ఈ బ్రాడ్ సెక్షన్ ఉంది కదా రోడ్ కూడా. కానీ రోడ్ అయితే పర్లేదు. రోడ్ మాత్రం చెప్పాల్సి మంచిగా కొట్టుకుని వెళ్ళిపోతుంది బండిని. అసలు గెలిచి అయితే మళ్ళీ లడాక్ సైడ్ వచ్చి అటు పోతాయేమో అని చెప్పేసి అటు నుంచి అటు వెళ్దాం అనుకున్నాం. బట్ ఆ రోడ్ మంచిగా లేని వారికి ఇటు సైడ్ రావాల్సి వచ్చింది. మనమైతే వెళ్ళి ఉప్సిలా
వెయిట్ చేద్దాం మనలో కోసం. మన అయితే ఇక్కడ ఆపేసారు ఉప్సిలా. మనాలి రోడ్ బంద్ ఉందంట. సో మళ్ళీ బ్యాక్ లే స్టంట్ అయితే హైలైట్ అయిపోయింది. ఓపెన్ ఉంది అనుకున్న రోడ్డు క్లోజ్ అయిపోయిందంట. క్లోజ్ అంటే ఏ పనులు పోతున్నాం అంట. సో మళ్ళీ మనం లడాక్ వెళ్ళి లడాక్ నుంచి ఎటు పోవాలని చెప్పేసి చూడాలి. జాన్స్కర్ నుంచి పోవాలనుకుంటాను. జాన్స్కర్ ఫుల్ ఆఫ్ రోడ్ బట్ తెలీదు ఇప్పుడు ఏంటి అసలు ఏం ఐడియా లేదు అసలు ఎటు పోవాలి ఏం లెక్క అని చెప్పేసి. ఆపుతారు రైలే ఆపిరు అనమాట బాగా. స్టన్స్ అయితే మొత్తం. ఇప్పుడు లడాక్ పోయి లడాక్ నుంచి ఎటు పోవాలి ఏం లేక 50 కిలోమీటర్స్. ఇక్కడ మళ్ళీ అడుగుతుంది నేను అందరిని అడిగినా వేస్ట్, ఎవరిని అడిగినాక అంతే ఉంది. లేక మళ్ళీ అసలు అనుకోలే మళ్ళీ అలా టచ్ అయ్యి మన వెళ్ళిపోతాం అని అస్సలు అనుకోలే. అంటే వెళ్ళిపోతాం అనుకున్నాం. అసలు యాక్చువల్ మధ్యలో రెండు అలాగే చేయలేదు కానీ బుగ్గ వేసి వాడేసారు ఇరుదలకి వచ్చి. అంటే ఎట్లా అయిందంటే అది రోడ్ మ్యాప్ సిగ్నల్ లేక మ్యాప్ చూడలేరు. ముంగ 20 km వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ బ్యాగ్ చూపిస్తుంది మ్యాప్. అది ఇంకోటి బండ్ల పెట్రోల్ లేకుండే అదొక స్టంట్. అట్లా ఇంత దూరం వచ్చి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తెలిసి నైట్ లేలా స్టే చేసి లే నుంచి జాన్స్కర్ రొటేషన్ పండి అనుకుంటున్నాం. బట్ ముంగట అయితే ఆపి డిసైడ్ కావాలి ఎటు పోవాలని లెక్క అని చెప్పేసి చూద్దాం ఎట్లా అవుతుందో. అటు నుంచి వచ్చేటోళ్ళు వస్తున్నాయి మనల్ని పంపిస్తానే అర్థమవుతుంది. మొన్ననే 18కి ఓపెన్ అని చెప్పారు. 18th కాదు 8కి ఓపెన్ అని చెప్పారు. మీరు డేట్ ఎంతనేమో గుర్తుకోవట్లేదు నాకు. సో మనం అయితే ఇక్కడ హోటల్ దగ్గర లంచ్ చేసి ఇక్కడ నుంచి నిమ్ము అనే విలేజ్కి వెళ్తున్నాం అనమాట. సో అయితే మనాలి రోడ్ బంద్ ఉంది కదా. సో జాన్స్కర్ మీద వెళ్దాం అనుకుంటాం. మొత్తం ఆఫ్ రోడ్ అంట. సో మనకైతే ఇక్కడ ఒకటే రోడ్ తిక్కుంది. లేదంటే మనాలి రూటే వెళ్ళాలంటే 25th వరకు వెయిట్ చేయాలంట. 25th అంటే చాలా లాంగ్ అయిపోతాం మనకి. నిమ్ము అనే విలేజ్ చేసి మార్నింగ్ పొద్దున్నే స్టార్ట్ కావాలి రేపు. ఇక్కడ నుంచి నిమ్ము 30 km ఉంది. 30 అంటే 40 minutes వెళ్ళిపోతాం. నిమ్ముకి వెళ్ళి మళ్ళీ అక్కడ అనుకోవాలి అక్కడ లోకల్ జాన్స్కర్ రోడ్ నిమ్ము మీకు వెళ్తా వెళ్ళదా అని చెప్పేసి కనుక్కొని పొద్దున ఏ టైంకి వెళ్తే మంచిగా ఉంటుందో చూసి వెళ్ళాలి. అన్ని స్టాండ్ల మీద స్టాండ్లు అయితే మళ్ళీ రూట్ ఓపెన్ ఉంటే అయిపోతుండే. ఈ పాటికి అయితే మ్యాక్స్ సర్కిల్ ఉంటుండే నాకు తెలిసి. ఆ రూట్ ఓపెన్ తెలిసే. గాయస్ మనమైతే ఇప్పుడు నిమ్మలు అయినాం అనమాట. ఇదే హోటల్ మనం తీసుకుంది. ఇక అన్న నిమ్మలం కూర్చుంది ఇక్కడ. పొద్దున్న అయితే టఫెస్ట్ రోడ్ అనమాట మనకి జాన్స్కర్ నుంచి. రేపు టఫెస్ట్ అడ్వెంచర్ చేయాలి రేపు కంపల్సరీ. మార్నింగ్ 4 o'clock ఇవ్వాలి కంపల్సరీ. పొద్దున 4 లేచి ఇక నుంచి వెళ్ళాలన్నమాట ఇక కంపల్సరీ. సో ఇప్పుడు ఎంత రెస్ట్ చేసుకుంటే అంత మంచిది మాకైతే. ఆల్రెడీ పొల్లు అయినాయి బాడీ మొన్ననే. అన్ని రూట్లు అయితే ఆగమం అయిపోయింది. సో రైట్ మరి ఈ వీడియో అయితే ఇక్కడికి లాస్ట్. రేపు పొద్దున టఫెస్ట్ రోడ్లో కలుసుకుందాం.